మేడారం జాతరలో కీలక ఘట్టం ఆసన్నమైంది. సమ్మక్క సారలమ్మల కొలువుకు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజు పయనంకు సిద్దమయ్యారు. పగిడిద్దరాజు రేపు మేడారం చేరుకోనున్నారు. వెనక వంశీయులు పూజారులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పగిడిద్దరాజు ప్రతిరూపమైన ఆయుధాలను వెదురుతో చేసిన సాంప్రదాయ వస్తువులను సిద్దం చేసి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండలు, వాగుల గుండా 70 కిలోమీటర్లు కాలినడకన పగిడిద్దరాజును మేడారం తీసుకెళ్తారు. డప్పు చప్పుళ్లు, డోలీల మధ్య శోభాయాత్ర వైభవంగా సాగనుంది. అందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. పగిడిద్దరాజు బయలుదేరనున్న సమయంలో మంత్రి సీతక్క, అధికారులు ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలకనున్నారు. పునగండ్లలో ఈ ఊరిలో మాకు పగిడిద్దరాజు జాతర జరుగుతుంది కాబట్టి ఇక్కడ వారం రోజుల ముందు మేము పూజలు చేసుకోవడం, మా సంప్రదాయకంగా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసుకొని ఇక్కడ నుండి 27వ తారీఖు రోజు పగిడిద్దరాజుని మేడారం తీసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు 7 గంటలకి ఇక్కడ మా సంప్రదాయ ప్రకారం చేసుకొని ఆ విధంగా 7 గంటలకు పగిడిద్దరాజుని గుడి నుంచి పడగ రూపంలో దేవుని అలంకరించుకొని శివసత్తులుగా ఇక్కడ వడ్డెలు, శివసత్తులు, పూజారులు అందరి సంప్రదాయ ప్రకారం పగిడిద్దరాజును గుడి నుంచి బయటికి తీయడం జరుగుతుంది. పగిడిద్దరాజు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ సమ్మక్క కోసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పగిడిద్దరాజును మేడారం తీసుకుపోవడం జరుగుతుంది. సమ్మక్కని లగ్గం చేసుకొని తిరుగువారం మళ్ళీ శనివారం రోజు పగిడిద్దరాజు మళ్ళీ బయలుదేరడం జరుగుతుంది. పూనగండ్లకు వచ్చినాక ఇక్కడ పగిడిద్దరాజు నాగవెల్లి చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ వారం రోజులకి ఇక్కడ నాగవెల్లి జరుగుతుంది. ఇక్కడ భక్తులు కానీ ప్రతి గ్రామం నుంచి ఎక్కడెక్కడ జనాలు కోరుకున్న మొక్కు మనం ఏమి కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుతుంది పగిడిద్దరాజు దగ్గర అని ఇక్కడ సంతుపడతారు, సంతానం ఇస్తాడు. మనం చదువుకున్న పిల్లలు ఏమనుకుంటే అది జరుగుతుంది. అలాంటి జరుగుతాయని ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఆ మొక్కు చెల్లించి పోవడం జరుగుతుంది.